కి పట్టదా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఈ ఆలయంపై ప్రభుత్వానికి చిన్న చూపెందుకు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దేవస్థానంలో కనీస సౌకర్యాలు ఎందుకు కొరవడ్డాయి ఏబిఎన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు అయినా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయుడికి కష్టాలు మాత్రం తీరడం లేదు ప్రతి ఏటా చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతితో పాటు శ్రీరామనవమికి లక్షలాది భక్తులు కొండగట్టుకు తరలి వస్తారు ఆంజనేయ మాలధారణ తర్వాత కాలినడకన ఈ కొండకు చేరుకుంటారు ఒక్క హనుమాన్ జయంతి రోజునే సుమారు 5 లక్షల మంది భక్తులు కొండగట్టుకు వస్తారంటే ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు కొండగట్టుకి ఇంతటి ప్రతిష్ఠ ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో సౌకర్యాలు మాత్రం శూన్యమనే చెప్పాలి కనీసం తాగునీరు కూడా గట్టుపైన ఉండదు పవిత్ర స్నానం ఆచరిద్దామంటే కోనీరులో నీరు ఉండదు రాత్రిపూట భక్తులు బయట పడుకుంటారు ఆలయ అధికారుల మధ్య సమన్వయం కూడా సరిగా లేదు భక్తులు ఒకటి అడిగితే అధికారులు మరొకటి చేస్తారు ఘనమైన చరిత్రుండి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏళ్ల తరబడి సమస్యలు ఇలాగే ఉన్నాయి కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని భక్తులు ఆశించారు కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి కేటాయించలేదు ఏటా బడ్జెట్ సమయానికి దేవాలయం నుంచి ప్రపోజల్స్ పంపడం ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం షరామామూలైపోయింది ఒక్కసారి కూడా ఆంజనేయ జయంతి రోజున గట్టుకొచ్చిన స్వామి భక్తులు సంతృప్తిగా వెళ్ళింది లేదు అరకొర సౌకర్యాల మధ్య అంజనను దర్శించుకోవడం తిరిగి వెళ్లడం అలవాటైపోయింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కొండగట్టుకు భక్తులు వస్తూ ఉంటారు వారికి కనీసం నీడను కూడా కల్పించలేకపోతోంది ప్రభుత్వం యాదాద్రి దేవాలయంలాగే కొండగట్టుని కూడా అభివృద్ధి చేయదగ్గ అవకాశం ఉండి కూడా ప్రభుత్వం ఈ క్షేత్రం వైపు కన్నెత్తి చూడడం లేదు ప్రతి ఏటా ఆంజనేయ స్వామికి ₹25 కోట్ల ఆదాయం వస్తోంది అయినా ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం పాత కోనేరులో స్నానం చేద్దామంటే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది కొత్త కోనేటిలోకి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు వచ్చినా ఎన్ని గంటలుంటాయో ఎవరికి అంతుపట్టదు తాత్కాలిక షవర్ల ఏర్పాటు విషయంలోనూ మేనమేషాలు లెక్కిస్తోంది ప్రభుత్వం ఇక కొండగట్టుకు వెళ్లే మెట్లు దారైతే మహాఘోరంగా ఉంటుంది ఒకవైపు దుర్వాసన మరోవైపు మెట్ల తీరు సరిలేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఆ రహదారిని పరిశీలించారు గతంలో బడ్జెట్కి ముందు కొండగట్టుకు తప్పకుండా నిధులు కేటాయిస్తామని పదే మీడియా ముందు చెప్పుకున్నారు ఈ మేరకు సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది తీరా బడ్జెట్లో మాత్రం ₹1 కూడా నిధులు కేటాయించలేదు ఈ దేవాలయానికి సీఎం వేంచేసి స్వయంగా నిధుల కేటాయింపు ప్రకటన చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఎమ్మెల్యే రవిశంకర్ ఇటీవల అన్నారు లేని పక్షంలో కేటీఆర్ అయినా నిధుల ప్రకటన చేస్తారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో కొండగట్టు అంజన్న బాధలు ఎప్పుడు తీరుతాయో చూడాలి ఇదండి ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైట్ రేపు మరిన్ని